కొన్నిసార్లు దేవుని కాపుదల మన కుటుంబానికి, మన పిల్లలకు అవసరం. నేను చెప్తున్నా. దానికి ఉదాహరణంగా ఈ వారంలో జరిగిన 2 సంఘటనలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ 2 సంఘటనలు నా హృదయాన్ని కదిలించింది. నాకైతే ఏడుపు కూడా వచ్చింది ఆ వార్తలు వింటున్నప్పుడు. ఒకటి, ఢిల్లీ అనే ప్రాంతములో రావ్ అని IAS ఒక స్టడీ సెంటర్ ఉంది. అది దేని కొరకంటే కలెక్టర్ చదవటానికి అక్కడికి వెళ్ళి తర్ఫీదు పొందుతారు అనేకులు. ఆ రావ్ సెంటర్లో బేస్మెంట్ భాగంలోనే ఒక పెద్ద గది ఉంటే ఆ గదిలోనే లైబ్రరీ ఏర్పాటు చేశారంట. గత వారములో ఎక్కడ చూసినా వర్షం. దరిదాపు భారతదేశంలో చాలా ప్రాంతములో ఎక్కడ చూసినా వర్షం పడ్డది. ఢిల్లీ ప్రాంతములు కూడా వర్షం ఎక్కువ అవ్వటం వలన నీళ్లు పోయే అవకాశం లేక రోడ్ల మీదనే మోకాలంత లోతు నీళ్ళు వచ్చింది. అది మాత్రమే కాదు, రోడ్ల మీద నీళ్ళు వచ్చిన లారీలు కానీ, బస్సులు కానీ, కార్లు కానీ ఆ నీళ్ళలోనే పోతూ వస్తూ ఉంటాయి. అలా వెళ్ళటం వలన ఏమవుతుందంటే, ఒక కారు వెళ్తున్నప్పుడు ఆ కారు వెళ్ళటం వలన ఆ నీళ్ళల్లో వేగం పెరుగుతుంది, అలల్లాగా వస్తూ ఉంటాయి. ఈ IAS స్టడీ సెంటర్ దగ్గరికి ఒక జీపు రాగా ఆ జీపును బట్టి ఒక పెద్ద అలలాగా వచ్చి ఆ బేస్మెంట్ కిందకి నీళ్ళు వెళ్ళిపోయింది. ఆ సమయంలో బేస్మెంట్ క్రింద అండర్ గ్రౌండ్ అనుకోండి, లైబ్రరీలో స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. నీరు ఒకేసారి లోపలికి వెళ్ళిపోవటం వలన అందులో ఉన్న స్టూడెంట్ ఉక్కిరిబిక్కిరి కొంతమంది బయటపడ్డారు. ఒక 3 యవనస్తులు నీళ్ళల్లో చిక్కుకొని అక్కడికక్కడే చనిపోయారు. అందులో 2 ఆడపిల్లలు, ఒక బాబు. ఒక పాప అయితే మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు బిడ్డ. బాబు కేరళ రాష్ట్రములో ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన ఒక యవనస్తుడు. ఒక పాప అయితే ఉత్తరప్రదేశ్. నేను ఆ వార్తను చదవగానే నాకు కళ్ళం నీళ్ళు వచ్చింది. ఎందుకంటే ఒక బిడ్డను కలెక్టర్ చదివించాలంటే ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారు, దాని కొరకు వారు ఎంత కష్టపడ్డారో, ఎక్కడెక్కడ లోన్లు తీసుకున్నారో. ఆ బిడ్డల పట్ల తల్లిదండ్రులు ఎన్ని కలలు కన్నారో. ఆ బిడ్డలు కలెక్టర్ అయి ఎంతమందికి సేవ చేయాలి అని ఆ యవనస్తులు కలలు కన్నారో మనకు తెలియదు. కానీ వారు ఊహించలేదు ఈ విధంగా మురికి నీళ్ళల్లో పడి చనిపోతామని. హఠాత్తు మరణం అది. నీళ్ళు లోపలికి రాగా బయటికి రాలేక నీళ్ళల్లో చిక్కుకొని 3 యవనస్తులు చనిపోయారు. ఆ వార్తను చూస్తున్నప్పుడల్లా నాకు చాలా ఏడుపు వచ్చింది. ఎందుకంటే పిల్లలను పెంచటం అనేది తల్లిదండ్రులకు బాగా తెలుసు, అది ఎంత కష్టమో. మీరందరు కష్టపడుతున్నారు, వర్షమని లేకుండా, బురదని లేకుండా పరుగులెత్తుతున్నారు. ఎందుకు? మీ పిల్లల కోసం. మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, మంచి జీవితం ఇవ్వాలని. ఎంత త్రాగుబోతుడైనా తన బిడ్డలు బాగుండాలనే కోరుకుంటాడు. ఎంత చెడ్డవాడైనా బిడ్డలు బాగుండాలని కోరుకుంటారు. కానీ ఆ పిల్లలు చనిపోయిన ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎలా తట్టుకున్నారో, వారికి ఆ మనోబలం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. కానీ నేను మాత్రం చాలా కృంగిపోయాను, చాలా బాధపడ్డాను. నా ఇంట్లో జరిగితే ఎంత బాధపడతానో అంతకన్నా ఎక్కువ బాధపడ్డాను.
అప్పుడు నాకు అనిపించింది, పిల్లలు బాగుండాలంటే ఖచ్చితంగా దేవుని కాపుదల మన పిల్లలకు ఎంతో అవసరం. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, పిల్లల్ని చదివిస్తే చాలు, వాళ్ళకి పెట్టుబడి పెడితే చాలు, వాళ్ళు గొప్పలు అవుతారు అనుకుంటాం. కానీ మనం ఎంత చదివించినా, ఎంత పెట్టుబడి పెట్టినా, మరణం అనేది, యాక్సిడెంట్ అనేది ఏ రూపంలో వస్తుందో, ఏ విధంగా వస్తుందో ఎవరు కూడా ఊహించలేరు. సో దేవుని కాపుదల మన పిల్లలకు ఉండాలి. మన బిడ్డలు చదువుతున్న చదువులలో దేవుని కాపుదల ఉండాలి. నేనైతే ఒకటే అర్థం చేసుకున్నాను, దేవుని కాపుదల ఈ రోజుల్లో లేకపోతే చాలా కష్టం. కాబట్టి సంగమా మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను, మీ పిల్లల కొరకు, మీ కుటుంబం కొరకు, దేవుని కాపుదల కొరకు ప్రార్థనలు చేయండి. చూడండి, ఎక్కడో ఢిల్లీలో జరిగిన ఆ సంఘటన నాకు బాధ కలిగించిందంటే అర్థం చేసుకోండి. ఎవరికో జరిగిందని నేను ఎప్పుడు అనుకోను. రేపు నా పిల్లలకు ఆ స్థితి వస్తే ఏంటి, అలా పోల్చుకోవటం వలన ఆ కన్నీటి బాధ నేను అనుభవించగలిగాను. రెండవదిగా, కేరళ రాష్ట్రంలో జరిగిన బాధాకరమైన ఒక సంఘటన ఇది. చూడండి, కేరళ రాష్ట్రంలో వయనాడ్ అని ఒక ప్రాంతం ఉంది. అది మంచి టూరిజం ప్లేస్ అన్నమాట. భారతదేశంలో ఉన్న వారందరూ కూడా ఆ వయనాడు అనే ప్రాంతాన్ని చూడాలని అక్కడికి ఎంతో ఖర్చు పెట్టి వెళ్తారు. ఎందుకంటే ఎటు చూసిన చెట్లు, కొండలు, గుట్టలు, పచ్చని వాతావరణము, అన్నము లేకపోయినా ఆ వాతావరణాన్ని చూసుకుంటూ బ్రతకవచ్చు. అంత చల్లటి వాతావరణం కేరళ రాష్ట్రం అంతటా మనకు కనబడుతుంది. ఈ వయనాడ్ అనేది ఒక టూరిజం ప్లేసు. అది ఎంతో అందమైన ప్లేసు. కొంతమంది అనుకుంటారంట, ఇటువంటి ప్రాంతంలో నేను ఎందుకు పుట్టలేదు అనుకుంటారంట. ఎందుకంటే అంత అందంగా ఉంటుంది. ఎటు చూసిన కొండలు, ఎటు చూసిన పచ్చదనం, ఎటువైపు చూసిన నీళ్లు పారుతూ ఉంటుంది, ఎటువైపు చూసిన జలపాతము, ఎక్కడ చూసిన పచ్చదనం కనబడుతుంది. రోడ్డు తప్ప రోడ్డుకు అటువైపు ఇటువైపు చక్కని టీ కాఫీలు వేసే ఆ మొక్కలు, టీ మొక్కలు అంటారు, టీ ప్లాంట్స్. ఎంతో అందమైన ప్రాంతం అది. బైబిల్లో ఒక మాట ఉంది, అందం అంట మోసకరమైనది. దాని అందము, దాని పువ్వు రాలును అని వాక్యంలో రాయబడి ఉన్నది. మనం ఎప్పుడు ఏది అందం అనుకుంటామో, మన పిల్లలు ఎంత అందంగా ఉండాలనుకుంటామో, మన కుటుంబం ఎంత అందంగా ఉండాలనుకుంటామో, అది ఒక రోజు రాలిపోతుందంట. ఆ వాక్య ప్రకారంగా మొన్నటి రోజు ఏం జరిగింది తెలుసా? 31 రాత్రి అనుకోకుండా ఆ వయనాడ్ అనే ప్రాంతంలో ఒకేసారి కుమ్మ వర్షం కురిసిందంట కొండల పైన. ఆ వర్షం పడటం వలన ఆ కొండల పైన శిఖరాలన్నీ కూడా నానిపోయి వరదగా మారి, వరద పెద్ద పెద్ద బండరాళ్ళు ఒకేసారి కొండ మీద నుంచి అలా జారుకుంటూ వచ్చి 2-3 గ్రామాలను ఒకేసారి తుడిచిపెట్టింది. రాత్రి 2-3 ఆ ప్రాంతంలో మంచి నిద్ర సమయంలో ఏం జరుగుతుంది కూడా వాళ్ళకు తెలియదు, ఏం జరిగింది కూడా వాళ్ళకు తెలియదు. నిద్రలోనే ఆ నీటి వరద తుడుచుకొని పోయినది. నీరు మాత్రం కాదు, బురద మట్టి. చాలామంది ఆ బురదలో చిక్కుకున్నారు. 2 గ్రామాలు ఏమైందో కూడా తెలియలా. సుమారు ఒక గ్రామంలో 3,000 మంది ప్రజలు ఉంటారంట. వాళ్ళు ఏమయ్యారు ఇప్పటికీ లెక్క రాలేదు.
బురదను తవ్వితే చేతులు, తలలు, ముండం, ఇవన్నీ అవయవాలు బయటపడుతున్నాయి. గవర్నమెంట్ లెక్కకు 400 మంది, 500 మంది అని చెప్తున్నారు, కానీ ఎంతో వేల మంది చనిపోయి ఉంటారు. కార్లు, బిల్డింగ్లు నేలమట్టమైంది. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఏడ్చాను. నాకు మనసులో దుఃఖం కలిగింది. ఎందుకు అంటే యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, నా రాకడకు ముందు అక్కడక్కడ ప్రమాదము జరుగుతాయి, తెగుళ్ళు వస్తాయని. మనం అనుకుంటాము మనకు జ్వరము, మోకాలు నొప్పి, బాడీ పెయిన్స్ ఇవన్నీ వచ్చిన దానివల్ల మనం ఎంత బాధపడుతున్నాము అని మనం బాధపడుతూ ఉంటాం. కొంతమంది అయితే ఏడుస్తారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, మనమైన జ్వరముతో, కాళ్ళ నొప్పులతో, మోకాళ్ళ నొప్పులతో బాధపడినా బ్రతికే ఉన్నాం. వాళ్ళకి జ్వరము లేదు, కాళ్ళ నొప్పి లేదు, ఏమీ లేదు, కానీ నిద్రలోనే సమాధి అయ్యారు. అప్పుడు నాకు అనిపించింది వాళ్ళకంటే ఎన్నో రెట్లు మనము ఈరోజు సురక్షితంగా ఉన్నాము. వాళ్ళ పరిస్థితి ఏంటో నేను చెప్పేనా? ఒక అతనైతే తల మాత్రం బయట ఉంది, ఇక్కడ నుంచి కాళ్ళు చేతులన్నీ బురదలో చిక్కుకొని ఉంది. తల మాత్రం బయట ఉంది. ఆ మనిషి బ్రతికే ఉన్నాడు, మాట్లాడలేకపోతున్నాడు, చూస్తున్నాడు. అక్కడ ఉన్న మిలిటరీస్ వాళ్ళు కనిపెట్టి నెమ్మదిగా తవ్వుతున్నారు, నెమ్మదిగా అతను బయట తీయటానికి. ఆ విధంగా ఎన్నో శవాలు, ఆడవాళ్ళు, స్త్రీలు, మగపిల్లలు, చదువుకున్న వాళ్ళు. ఆ కొండ కిందంట ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఆ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఉంటారంట. 40 మంది పిల్లలు అలాగనే చనిపోయారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ చివరి దినములలో ప్రతి రాష్ట్రములో కానీ, ప్రతి ప్రాంతములో కానీ ఏదో ఒక భయంకరమైన ప్రమాదము పొంచుకొని వస్తుంది. ఆ ప్రాంతంలో ఆ ప్రమాదం వచ్చింది, మన ప్రాంతంలో ఏ ప్రమాదం వస్తుందో కూడా చెప్పలేము. గ్రామాలు తుడుచుకొని పోయిందంటే మీరు అర్థం చేసుకోండి, అది ఎంత ప్రమాదకరమైన ఒక సంఘటన అక్కడ జరిగి ఉంటుంది. అలాంటి ప్రమాదం మనకు రాదు అని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే అనేక మంది ఇలాంటి ఊరిలో పుట్టాలని ఆశపడ్డ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు తెలిసిన, ఇటువంటి ప్రాంతములో మనం పుట్టకూడదు. ఎందుకంటే అంత ఘోరమైన ప్రమాదం. అందంగా ఇండ్లు కట్టుకుంటే ఇండ్లు అట్లాగనే బురదగా పడిపోయింది. అందమైన ఇల్లు, అందమైన కార్లు, వాహనాలు, వారు దాచుకున్న బంగారము, వారు దాచుకున్న నగలు, డబ్బు, బ్యాంక్ అకౌంటు, పొలాలు, డాక్యుమెంట్స్ మొత్తము బురదలో కొట్టుకుపోయింది. ఆ బురదలైతే ఒక పసికందు బ్రతికి ఉంది. ఆ పాపను ఒక నెలలు పాప, ఆ పాపను ఎత్తుకొని ఆర్మీ వాళ్ళు వస్తుంటే వాళ్ళకే ఏడుపు ఆపుకోలేకపోతున్నారు. ఆ పాప తల్లిదండ్రులు ఏమయ్యారో తెలియదు. ఒకే కుటుంబంలో 9 మంది కనబడకుండా పోయారు. ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ పెట్టుకొని, ఈ బిడ్డను కనపడలేదు, ఈ పాప కనపడలేదు, ఈ అబ్బాయి కనబడలేదు, సెల్ ఫోన్లో ఉన్న ఫోటోలు పెట్టుకొని వెతుక్కుంటున్నారు. నాకు అప్పుడు అనిపించింది, మనమైన జ్వరముతో, మోకాలు నొప్పులతో బాధపడుతున్నాం, బ్రతికి ఉన్నాం. కానీ ఆ ప్రాంతం మొత్తం తుడుచుకొని పోయినది. అర్థం చేసుకోండి సంగమా,
బైబిల్లో చెప్పిన మాట 100% నెరవేరుతుంది. బైబిల్ అంటుంది దినములు చెడ్డవి. చెప్పండి, దినములు ఎటువంటిదంట? చెడ్డవి. మంచి రోజులు కావు ఇవి. మీకు చెప్తే అర్థం కాదు. చెప్తున్న కొంతమందికి ఎదుటి వారి కుటుంబంలో జరిగిన బాధను చూసి మార్చుకుంటారంట. కొంతమంది మూర్ఖులు ఉంటారు, ఎదుటి వారికి దెబ్బ తగిలింది చూసి కూడా మార్చుకోరంట. అలాంటి వారికి జరిగినప్పుడే అర్థమవుతుంది దెబ్బ అంటే ఏంటో. నేనైతే అక్కడ జరిగినది ఏదో మన ఊర్లో జరిగినంత బాధ నేను పడ్డాను, మనకు జరిగినంత బాధ నేను పడ్డాను. మీరు ఇంటర్నెట్లో, టీవీలో ఆ వార్తలు చూసే వాళ్ళైతే మీకు అర్థమవుతుంది ఎంత ఘోరంగా ఆ ప్రజలు ఏడుస్తున్నారు. దినములు చెడ్డవి. ఇటువంటి దినాలలో ఏదైనా జరగవచ్చు, ఎక్కడైనా జరగవచ్చు. వాళ్ళు అనుకున్నారా మేము చదివి కలెక్టర్లు అవుతాం అనుకొని ఉంటారు. ఈ విధంగా మేము మురికి నీళ్ళల్లో చనిపోతామని వారు అనుకున్నారా? వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఎంత ఏడ్చి ఉంటారు, ఎంత బాధపడి ఉంటారు. ఏ సంబంధం లేని నాకే బాధ కలిగితే కన్న పేగు ఎంతగా ఏడ్చి ఉండొచ్చు. పిల్లలు, కుటుంబము, ఒకే కుటుంబము తుడుచుకొని పోయిందండి. అర్థం చేసుకోండి. ఒకసారి చూడండి, మన చుట్టూ ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. మన పొరుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. టీవీల ద్వారా, ఇంటర్నెట్ల ద్వారా వార్తలు చూడండి. మీకు అప్పుడు అర్థమవుతుంది జీవితం అంటే ఏంటో. ఇలాంటి దినాలలో నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి, దేవుని కాపుదల కావాలి. మేము కేరళ వెళ్ళి మదురై ఆ ప్రాంతాన్ని దాటుకొని వస్తున్నాం. మంచి హైవేలో ఉన్నాం. ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు హైవే రోడ్ మధ్యలో రిపేర్ చేస్తున్నారు, రోడ్డు క్లియర్ చేస్తున్నారు, మళ్ళీ కొత్తగా రోడ్ వేస్తున్నారు. ఒక 3 అడుగులు లోతు తవ్వి కింద నుంచి రాళ్ళు పోసుకుంటూ వస్తున్నారు. మంచి స్పీడ్లో ఉంది అప్పుడు బండ్లన్నీ కూడా. ఒక లారీ అయితే బోల్తా పడి ఉంది, అప్పుడే పడ్డది అనుకుంటా. కనీసం ఒక 5 నిమిషానికి ముందు, మేము అక్కడ రావటానికి 5 నిమిషానికి ముందు పడి ఉండొచ్చు. ఇక ట్రాఫిక్ జామ్ ఫుల్గా ఉంది అక్కడ. కనీసం ఒక అరగంట సేపు ట్రాఫిక్ జామ్. మా కారు అక్కడ నెమ్మదిగా స్లోగా వస్తుంది. దగ్గర వచ్చి చూస్తే అది ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన లారీ. నేను కళ్ళారా చూశాను. ఆ లారీ బోల్తా పడి ఉంటే అందులో నుండి 2 డెడ్ బాడీలను తీసి 108లో పెడుతున్నారు. నా కళ్ళారా చూశాను, 2 డెడ్ బాడీలు తీసి పెడుతుంటే నాకైతే భయం కలిగింది. ఎక్కడ ఉత్తరప్రదేశ్, ఎక్కడ తమిళనాడు. ఎలా జరిగిందో యాక్సిడెంట్ తెలియదు, కానీ వాళ్ళిద్దరు చనిపోవటం ఆ కుటుంబానికి తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో, ఎంత ఏడుస్తారో. నేను ఒక మాట చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మనం నివసిస్తున్న ఈ భూమి చాలా ప్రమాదకరమైంది. ఈ భూమిలో మనిషికి ఎప్పుడు ప్రమాదం జరుగుద్దో, కుటుంబానికి ఎప్పుడు కీడు వస్తుందో, పిల్లలకు ఎప్పుడు మరణం వస్తుందో ఎవరు చెప్పలేరు. ఒక దేవుని కాపుదల, దేవుని కృప మనకు తోడుగా ఉంటే తప్ప ఈ భూమిలో మనం సురక్షితంగా బ్రతకాలంటే చాలా చాలా కష్టం. అందుకే నేను చెప్తున్నాను, ఎన్ని పనులున్నా నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం పరుగులెత్తండి. నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి, నీ పిల్లలను రక్షించుకోవాలి. పరుగులెత్తండి.
వచ్చి వాక్యం వినండి. ప్రశాంతమైన మనసుతో వాక్యం విని మనోధైర్యాన్ని తెచ్చుకోండి. ధైర్యాన్ని తెచ్చుకోండి. నేను ఒకటే చెప్తున్నాను, వాక్యం వినని వారికి మనోధైర్యము కలగదు. భయం ఉంటుంది, ఇక్కడ పిరికితనం ఉంటుంది. వాళ్ళ ఇల్లు ఎట్లా ఉంటుందంటే టెన్షన్గా ఉంటుంది. ఇంట్లో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. ఎందుకంటే వాక్యం వినకపోవటం వలన మనుషులకు కలిగే నష్టం ఏంటంటే మనోధైర్యమును కోల్పోతారు. పిరికితనం వస్తుంది, భయం వస్తుంది, దిగులు వస్తుంది. వాటి వలన నిద్ర పట్టదు. మరి పురుషుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిన, పురుషులకు స్త్రీలకు ఆలోచనలు వేరుంటుంది. పురుషులకు మరణం అంటే భయం ఉండదు, కానీ వాళ్ళకి ఏ భయం ఉంటుందో తెలిసిన, నేను చనిపోతే నాకేదైనా అయితే నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పిల్లలు ఏమవుతారు, నా పిల్లల్ని ఎవరు కాపాడుతారు, నా పిల్లల్ని ఎవరు రక్షిస్తారు. పురుషులకు ఉండే భయము మరణ భయము కాదు, కుటుంబ భయం, పిల్లల భయం ప్రతి పురుషుల్లో ఉంటుందంట. అదే నువ్వు వాక్యం విన్నావనుకో, ఆ వాక్యం ద్వారా నీకు ధైర్యము కలుగుద్ది. వాక్యం ద్వారా నిన్ను నువ్వు ధైర్యపరుచుకుంటావు. వాక్యం వింటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన మాటలు వింటున్నప్పుడు నీకు ధైర్యము కలుగుద్ది, నమ్మకం కలుగుద్ది, విశ్వాసం కలుగుద్ది. అప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావో తెలిసిన, నా జీవిత కాలమంతయు కృపాక్షేమములు నా వెంట, నా కుటుంబం వెంట, నా పిల్లల వెంట వచ్చును అంటావు. స్తోత్రం చెబుదామా? ఎందుకంటే నువ్వు వాక్యం వింటున్నావు కనుక నీకు ధైర్యము కలుగుద్ది. నువ్వు క్రమముగా వాక్యం వినటం వలన ఇక్కడ మనోధైర్యము కలుగుద్ది. నీకు భయం కలగదు. రేపటి గురించి భయం ఉండదు నీకు. దేవుడు చూసుకుంటాడులే, దేవుడే ఉన్నాడులే, దేవుడే కాపుదల, ఆ ధైర్యం నీకు కలుగుద్ది. ఎందుకంటే వినుట వలన ఇక్కడ ఏం కలుగుద్దంట? విశ్వాసము. ఎందుకు వారం వారం రండి అంటున్నాను? మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, విని విశ్వాసమును పెంపొందించుకోండి, విని నమ్మకాన్ని పెంచుకోండి. ఆ విశ్వాసము, ఆ నమ్మకము మీకు ధైర్యాన్ని కలిగిస్తుంది. రేపటి గురించిన భయం ఉండదు, రేపటి గురించిన దిగులు ఉండదు, రేపటి గురించిన బాధ ఉండదు. ఒకవేళ నీ శరీరానికి జ్వరం వచ్చినా, బలహీనత వచ్చినా, నన్ను చూడండి, ఏం కాదని దానిని దులుపుకొని నువ్వు ముందుకొస్తావు. దేవుడే ఉన్నాడులే, దేవుడే చూసుకుంటాడులే అన్న ధైర్యము నీకు కలుగుద్ది. మనం ఎప్పుడు వాక్యం వినటము, వాక్యానికి దూరం అవుతామో, నేను చెప్తున్నాను, ఇక్కడ ఎవరికి తెలియని భయము, దిగులు, చింత ఇక్కడ పేరుకుపోతుంది. నిద్ర కూడా ఉండదు, నెమ్మది ఉండదు. ఏమవుతారో పిల్లలు, ఏం జరుగుద్దో, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో, ఈ దిగులు, చింత, బాధ పెరిగిపోతుందంట. ఇటువంటి రోజుల్లో మనం ధైర్యముగా ఉండాలంటే, దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, దేవుడిచ్చిన అవకాశములను మనము సద్వినియోగం చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఆరోగ్యంగా ఉంటేనే, మనము బ్రతికి ఉంటేనే మనం సంపాదించే డబ్బునైనా మనం తినగలము. ఫస్ట్ నీ ఆరోగ్యం మీరు చూసుకోవాలి. మీరు బ్రతికి ఉండటం ఇంపార్టెంట్. నువ్వు బాగుంటేనే నీ ఇల్లు బాగుంటుంది, నువ్వు బాగుంటేనే నీ కుటుంబం బాగుంటుంది. ఫస్ట్ నీ బాగోలు చూసుకో, ఫస్ట్ నీ ఆరోగ్యాన్ని చూసుకో,
ఫస్ట్ నువ్వు ధైర్యంగా ఉండటం నేర్చుకో. అప్పుడు నీ కుటుంబాన్ని చక్కగా నువ్వు నడిపించగలవు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో జరిగే ప్రమాదాలు, కొన్ని ప్రాంతాల్లో వస్తున్న వరదలు, వీటన్నిటిని చూస్తున్నప్పుడు వాళ్ళందరికంటే ఈ ప్రాంతములో ఉన్న మనమే ఎలా ఉన్నామంట? సుఖంగా ఉన్నాం. అందుకోసం చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. మన అనుకున్న అబ్బా జ్వరం, కొంతమంది అయితే జ్వరము నొప్పులకి ఏడు చేస్తారు. ఏం జరిగిందని ఏడుస్తున్నావు? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయినా ఒక వ్యక్తి ధైర్యంగా ఉన్నాడు. ఒక అతను అంటున్నాడు, మా అమ్మ నాన్న నిద్రపోతున్నారు, రాత్రి ఒకే భయంకరమైన శబ్దం, కరెంటు పోయినది, చీకటి, ఏం జరిగిందో అర్థం కాలేదు. పోయి చూస్తే గ్రామమే లేదు, ఇల్లు కనబడలేదు, ఒక వంతెన కనబడలేదు. ఏమైంది? యేసు ప్రభు చెప్పినట్లుగా తుడుచుకొని పోయింది. మనం ఎంత కష్టపడి ఇల్లు కట్టుకుంటున్నాం, దానికోసం ఎంత శ్రమ పడుతున్నాం, దానికోసం ఎక్కడెక్కడ అప్పు లోన్లు తీసుకుంటున్నాం. కొన్ని సంవత్సరాలు కష్టపడితే ఇల్లు కట్టబడుతుంది. అది రెప్పపాటులో తుడుచుకొని పోతే ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకో. ఇల్లు ఒకటే కాదు, ఇంట్లో ఉన్న మనుషులందరూ పోతే అది ఎంత బాధ కలుగుద్దో. ఒక యవనస్తురాలకి ఇక 2-3 నెలల్లో వివాహం అంట. ఆ వివాహానికి ముందే వారి ఇంటిలో ఉన్న వాళ్ళందరూ చేరుకున్నారు. ఇంటి వాతావరణం అంతా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటే ఆ రాత్రి వచ్చిన వరద వలన ఆ ఇండ్లు మొత్తం కొట్టుకుపోయినది. అందులో వివాహానికి సిద్ధంగా ఉన్న ఈ అమ్మాయి మాత్రం బ్రతికింది. ఈ అమ్మాయిని ఓదార్చలేకపోతున్నారు, ఈ అమ్మాయికి ఎవ్వరు ధైర్యం చెప్పలేకపోతున్నారు. అర్థం చేసుకో, వాళ్ళకు వచ్చిన బాధ కంటే వేదన బాధ మనకు రాలేదు కదా. నేను అప్పుడు మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను, మనమే హ్యాపీగా ఉన్నాము. ఎక్కడ చూసిన వరదలు, ఎక్కడ చూసిన భూకంపాలు, ఎక్కడ చూసిన గొడవలు, మణిపూర్ ప్రాంతంలో చూస్తే ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోతున్నారు. ఇస్రాయేల్ దేశమును చూస్తుంటే తినటానికి ముద్ద లేదు. పిల్లలకు పెద్దలకు ఆ యుద్ధం వలన కొన్ని వేల మంది, కొన్ని వందల మంది ఏమయ్యారో కూడా తెలియట్లేదు. మనకైతే మంచి వాతావరణం దేవుడిచ్చాడు. ఇంత మంచి వాతావరణం ఇచ్చినప్పుడు కూడా నువ్వు గుడికి రాలేదంటే, ఇంత మంచి వాతావరణం ఇచ్చి కూడా మీరు స్త్రీలు గుడికి రాలేకపోతున్నారంటే ఇక ఏం చెప్పాలా? నేను స్త్రీల కూడికి ఎంతమంది వస్తున్నారని చూస్తే 10 మంది కూడా లేదు. ఏం చెప్పాలా అంటే భయం లేదు. స్త్రీలకు భయం లేదు. ఆ భయం ఉంటే అయ్యో అక్కడ ఆ ప్రాంతంలో జరిగింది, ఇదిగో ఈ ప్రాంతంలో ఇది జరిగింది, రేపు మన ప్రాంతానికి ఏం జరుగుద్దో అన్న భయం ఉంటే స్త్రీలు కానీ పురుషులు కానీ దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తారంట. ముక్కు ముఖం తెలియని ప్రాంతంలో వచ్చి 2 శవాలు లేచిపోయినాయి. అది చూస్తే నాకు భయం కలిగింది. అందుకే మనం ప్రార్థన చేయాలి, ప్రభువా మా రాకపోకల్లో నీ కాపుదల దయచేయి, మా వాహనానికి ముందు వెనక నీ కాపుదల మాకు తోడుగా ఉంచు. మేము బయటికి వెళ్తున్నాం ప్రభువా, బయటికి వెళ్తున్నప్పుడు మీరు మాతో రండి, ఏ కీడు జరగకుండానట్లు నువ్వు కాపాడు. ఆ ప్రార్థన ఎప్పుడు వస్తుందో తెలిసిన ఇక్కడ భయం కలిగినప్పుడు.
అర్థం చేసుకోండి సంగమా. ప్రపంచము కొన్ని ప్రాంతాలలో చూస్తే అల్లోకల్లోలంగా ఉన్నది, కానీ మన ప్రాంతాన్ని చూస్తే ప్రశాంతంగా ఉన్నది. ఇటువంటి ప్రశాంతమైన ప్రాంతములో ఉన్న మనము దేవుని దగ్గరికి రాకపోతే దేవుడు కూడా మనల్ని రాబోయే రోజుల్లో కాపాడలేడు. ఎంతో కొంత భయము కలిగి ఉండాలా, ఎంతో కొంత దేవుని భయము మనుషులకు ఉండాలా. నేను ఒకటే అనుకున్నాను, ఈ నేల మీద, ఈ భూమి మీద ఒక మానవుడు సురక్షితంగా బ్రతకాలి అంటే వాడికి ఏ కాపుదల అవసరం అంట? దేవుని కాపుదల. దేవుని కాపుదల లేకపోతే ఒక మానవుడు ఈ భూమిలో బ్రతకటం చాలా చాలా కష్టం. అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, దినములు మంచివి కాదు, దినములు చెడ్డవి. మీరు నా కోసం కాదు చర్చికి రావటం, లేకపోతే మీకోసం కూడా కాదు, యేసు ప్రభు కొరకు, ఆయన మీద ప్రేమతో మీరు మనస్ఫూర్తిగా చర్చికి రావాలి. మనస్ఫూర్తిగా మీరు చర్చికి రావాలి. ప్రభు మిమ్మలను రక్షించినట్లుగా, ప్రభు మిమ్మలను కాపాడినట్లుగా ఆయన సన్నిధికి వచ్చి మీరు ప్రార్థనలు చెయ్యాలి.